ఇప్పుడు కింద కామెంట్ పెట్టే వాళ్ళకి ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి, బిగ్ బాస్ హౌస్ లో శివాజీ అన్న రైతు బిడ్డను బాగా పట్టించుకున్నాడు. బోన్గా ప్రతి విషయంలో కూడా సపోర్ట్ చేశాడు. బయటకు వచ్చిన తర్వాత ఆయన స్టేషన్లో పెట్టినా సరే రాలేదు, జైలు కాడికి కూడా రాలేదు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా బయటకు వచ్చి పట్టించుకుంటలేదని కొంతమంది కామెంట్లలో పెట్టడం జరిగింది. సో మీ అందరికీ చెప్పడం ఒకటే, వాళ్ళందరూ ఒకటే, గుర్తుపెట్టుకోండి. కామెంట్లు పెట్టేవాళ్ళు వాళ్ళందరూ ఒకటే, మీరు కొట్టుకొని చచ్చిపోవటమే, అంతే, ఏం ఉండదు. అక్కడ శివాజీ అన్న నిన్న వాళ్ళ ఇంటికి పిలిచి మొత్తం టీం అందరినీ కూడా ఒక లైవ్ అయితే పెట్టాడప్ప. ప్రతి ఒక్కళ్ళు కూడా చూసారు ఆ లైవ్ని. దగ్గర ఒక 20K వచ్చారు. దాంట్లో ప్రతి ఒక్కరు చూశారు, కింద కామెంట్లు పెడుతున్నారు. కానీ మీరు ఎందుకు కింద అలా నెగిటివ్గా కామెంట్స్ ఎందుకు పెడుతున్నారు? మీకు ఇప్పుడు కళ్యాణ దెబ్బయా? చూడండి, వెళ్ళి లైవ్లో పక్కన ఉంది శివాజీ అన్న, ఆ పక్కన ఉంది రైతు బిడ్డను కూడా అడగటం అయింది. ఏమని? శివాజీ లేడు అని అంటున్నాడు. చెప్పురా నువ్వన్నా అంటే, అన్నా నువ్వు ఎప్పుడు నాకు ఇక్కడ ఉంటావన్నా, ఎవరేమనుకుంటే నాకు తెలియదు అన్నా, నువ్వు నాకు ఎప్పుడు ఇక్కడ ఉంటావన్నా అని చెప్పిండు రైతు బిడ్డ. తెలుసుకోండి మీరు కామెంట్లు పెట్టేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా, వాళ్ళందరూ కూడా ఒకటే. శివాజీ అన్న లోపల ఎలా ఉన్నాడో బయట కూడా అలాగే ఉన్నాడు. కాకపోతే బిగ్ బాస్ హౌస్ లో నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంచెం నిద్ర సరిపోక కొంచెం ఆయన టైం అయితే తీసుకున్నాడు. ఈ రోజైతే బయటకు వచ్చి బరాబర్ ఆయనతోనే ఉన్నాడు. చూసుకోండి మరి. థ్యాంక్ యూ.